హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో బఠానీ ఇంకా పచ్చి రొయ్యలతో కర్రీ చేసాము ఫ్రెండ్స్. పచ్చి బఠానీ ఈ సీజన్లో మంచిగా దొరుకుతాయి కదా, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఇంకా టేస్టీగా, ఎక్కువ మసాలా లేకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇలాగే ట్రై చేయండి. ముందుగా నేను ఒక 750 గ్రామ్స్ అండి ఇవి పచ్చి రొయ్యలు మంచిగా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని తీసుకోండి. తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఒక 1 to 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ని, పచ్చి రొయ్యల్ని ఒకసారి ఇలాగా ఫ్రై చేసేయండి. ఏమైనా అంటే వాటర్ లాగా నీచి వాసన రాదండి. ఫస్ట్ మెయిన్ ఇలా చేశారనుకోండి, డైరెక్ట్ వండుకోకుండా ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేస్తే దాంట్లో రొయ్యలు ఉంటాయి కదా, పచ్చి రొయ్యల నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి రొయ్యలు డ్రైగా అయిపోతాయి. అప్పుడు మనకు కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ ఒక 5 to 10 minutes పడుతుంది మీకు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మూత పెట్టుకోకండి, వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చూసా. ఇలాగ ఒక 5 minutes అయ్యేసరికి వాటర్ అంతా డ్రై అయిపోయి ఈ రొయ్యలు ఇలాగా మీకు తెలిసిపోతుంది చూడండి. ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిపోయాక గ్యాస్ని ఆఫ్ చేసేసి ఈ ప్రాన్స్ని మీరు ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకోండి. సేమ్ అదే కడాయిలో నేనైతే మళ్ళీ కర్రీ కూడా చేస్తున్నా. ఏం కాదండి, పర్వాలేదు, ఇందులోనే చేసేయండి. లేకపోతే మీరు వాష్ చేసుకొని అయినా చేయొచ్చు. అందులోనే నేను కొద్దిగా ఆయిల్ వేసాను, ఒక 2 స్పూన్లు ఉంటుంది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత నేను ఒక పెద్ద 2 ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. మీరు ఆనియన్స్ ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి. దీనికి ఏమైనా క్వాంటిటీ అట్లాంటివి ఏం లేవండి. నేనైతే ఒక 2 ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని వేసుకోండి, జల్దీ ఫ్రై అయిపోతాయి. ఈ ఆనియన్స్ని కొద్దిసేపు ఫ్రై అయితే చాలండి. ఇందులో నేను ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు తినే స్పైసీ బట్టి ఈ పచ్చిమిర్చి అవి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. మీరు ఇదే స్టేజ్లో చూడండి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు బఠానీ మనం వేసుకుంటున్నాం కదా, ఇందులోనే ఇప్పుడే వేసేయండి. ఈ ఆనియన్స్తో పాటు బఠానీ కూడా ఫ్రై అయిపోతుంది. నేను ఒక 1/2 కప్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి వీటికి కూడా ఏమీ అంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలని లేదండి, మీ ఇష్టము ఎంతకు తీసుకోవాలో అంతకు తీసుకోవచ్చు. బఠానీ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఈ ఆనియన్స్తో పాటు బఠానీ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో తీసి గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. ఈ ఆనియన్స్లో వచ్చే వాటర్తోని బఠానీ ఉడికిపోతుంది. ఇలా కలుపుకొని మంచిగా మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనియండి. మీకు తెలిసిపోతుందండి బఠానీ ఉడికితే. తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఏ కర్రీస్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ అంతా మంచిగా కలిసిపోయేటట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము టమాటాని యాడ్ చేసుకుందాము. టమాటా ఎవరి ఇష్టం అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టము. నేను ఒక 2 చిన్న టమాటాలు కట్ వేసుకున్నాను. పెద్దవైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. టమాటా కూడా వేసేసి మంచిగా కలుపుకొని ఫ్రై అవ్వనియండి 2 నిమిషాలు. తర్వాత ఇందులో మనము పసుపు, కారం అది యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకున్నాను. కారం మేము తినే స్పైసీ బట్టి కారం వేసుకున్నాను. ఎవరైనా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఈ మసాలా అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ప్రాన్స్ ఉన్నాయి ఏవి రొయ్యలు, అవి వేసుకొని కలుపుకుంటే సరిపోతుందంటే ఎంతో ఈజీ. ఈ కర్రీ ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చూడండి, మన ప్రాన్స్ మంచిగా కుక్ అయిపోయినాయి కదా. ముందే మనము ఆయిల్లో కుక్ చేసి పెట్టాము, ఫ్రై చేసి పెట్టాము. అంతేనండి. ఇందులో మనము ఇప్పటి వరకు సాల్ట్ వేసుకోలేదు, మర్చిపోకుండా సాల్ట్ అయితే వేసుకోండి. ఈ సాల్ట్ మీరు తీసుకునే మీ టేస్ట్కి అకార్డింగ్ మీరు సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇది మొత్తము మీరు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వాటర్ వేయలేదు, డ్రైగా చేస్తున్నాను. మీరు గ్రేవీ కావాలంటే మీరు ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవంతా మంచిగా కలిపేసి ఒక 5 minutes మూత పెడదాము. ఈ పచ్చి రొయ్యల్లో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి ఈ ఆనియన్స్, టమాటా ఇవంతా మంచిగా కలిసిపోయి మసాలాలు అంతా
కర్రీ రెడీ అవుతుందండి. ఎంతో సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతిని వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత గరం మసాలా ఏం వేయలేదు కదా మనము. నేను ఒక 1/2 టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను. మీ దగ్గర ఏది చికెన్ మసాలా ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత ఇవంతా మంచి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసి ఇంకా బంద్ చేసుకోవడం అంతేనండి. ఎంతో సింపుల్ అయిన ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బఠానీలు అన్నది సీజన్ కదండి, ఫ్రోజన్వి కాకుండా ఫ్రెష్గా దొరుకుతాయి కదా. ఇలాగా పచ్చి బఠానీ రొయ్యల కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.